దేశానికి రారాజు అని కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకోవాలని రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కరప మండలం కొరుపల్లె జడ్బావారం గ్రామాల్లో వ్యవసాయ అధికారి సత్య మరియు సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి రైతులకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు కూటమి ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఆవు మూత్రం, పేడ, పుల్లటి మజ్జిగ, శనగపిండి మొదలైన వస్తువులతో ప్రకృతి ఎరువులు వాడవచ్చునని, ఇలా చేయడం వలన ఆరోగ్యం బాగుంటుందని వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కరప మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవి వెంకన్న, మహిళా అధ్యక్షులు కోన వెంకటలక్ష్మి, గుబ్బల భాస్కర్ రావు, వ్యవసాయ సిబ్బంది సతీష్, అంబేద్కర్, జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సో మీకు మొన్న 7,000 వేశారు, అది అందింది పూర్తిగా. ఇంట్లో ఎవరైనా పెన్షన్దారులు అది ఉన్నారా? పెన్షన్ తీసుకుంటున్నారా? పెన్షన్ అందుతుందా మీకు? ఎంత తీసుకుంటున్నారు? 4,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసి ఇవన్నీ మీకు నచ్చినాయా? బాగున్నాయా? రైతులు చేసి గిట్టుబాటు ధర అవన్నీ మీకు బాగానే ఉన్నాయి. మొన్న తుఫానుల కార్యక్రమాలు అవన్నీ కూడా అందరూ బాగానే అందుబాటులోకి వచ్చారు. మీకు అన్ని చెప్పారా? అందరూ వచ్చారు, అదే పలకరించారు మిమ్మల్ని. మొత్తం మీద నాయకులు, అధికారులు అందరూ ఎవరు పలకరించారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా మీకు. ఎందుకంటే ఇవన్నీ మీరు చేసే వ్యవసాయమే కాకుండా సేంద్రియ వ్యవసాయాన్ని కూడా మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. సేంద్రియ వ్యవసాయం అంటే ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో మనం యూరియా అవి వాడకుండా కొత్తగా మనం సొంతంగా బెల్లం, శనగపిండి వీటితో కొన్ని తయారు చేసుకుని, అలాగే ఆవు పేడ, ఆవు మూత్రం వీటితో కూడా మనం కొన్ని మెటీరియల్స్ మనం తయారు చేసుకుని అవి పిచికారీ చేసుకుని ఉన్నాయి. అలాగే పుల్లటి మజ్జిగ పిచికారీ చేస్తే కూడా కొన్ని క్రిములు చచ్చిపోతాయి. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వ్యవసాయ అధికారులు, ఇప్పుడు వచ్చిన ముగ్గురు కూడా వ్యవసాయ అధికారులు, వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఏ చిన్న డౌట్ అయినా వీళ్ళని అడిగితే మీకు చెప్తారు. ఇప్పుడు నేను సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్తాను, మీకు అలవాటు లేదు అనుకోండి,